హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ముల్లంగి సాంబారు చేసి చూపించబోతున్నాను. కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఇది చాలా సులభంగా అయితే అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము మామూలుగా పాత్రలో చేసే సాంబార్ కన్నా కుక్కర్లో చేస్తే ఆవిరి అనేది బయటకు వెళ్ళదు కాబట్టి అందులోనే ఉండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని తయారు చేసే విధానము, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ 1/2 కిలో ముల్లంగిని అయితే తీసుకొచ్చుకోవాలి. క్యారెట్ ఇంట్లో ఉంటే 2 వేసాను, మా పిల్లలకు చాలా ఇష్టం అనేసి. 1 టేబుల్ స్పూను కారపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, చింతపండుని ఉసిరికాయ చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి. 1/4 కిలో కందిపప్పు, నాకు 3/4 కప్పు వచ్చాయి. ఒక 6 టమోటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, పోపు దినుసులు, అందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి పోపుకి, కరివేపాకు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఆవాల్లో వెల్లుల్లిపాయలు చూపించడం మర్చిపోయాను, అవి కూడా ఒక 4 నల్ల కొట్టు పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని 1/4 కిలో కందిపప్పు అందులో వేసేసి ఒకసారి వాష్ చేసుకొని అందులో 3/4 కప్పు కందిపప్పు వచ్చాయి కదా, 3 కప్పులు నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ రాణించాలి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా మూత తీసి పప్పునైతే పప్పు గుత్తితో ఇలా వెనిపేసుకోండి. 1/2 గ్లాసు పప్పు గుత్తి పైన వేసాను వేస్ట్ కాకుండా. అది ఎండిపోయినా కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి టైం అనేది కూడా పడుతుంది. చూపించిన చింతపండుని ఈ విధంగా పులుసు మొత్తం వేసేసుకోవాలండి. మనము టమోటాలు కూడా 5 తీసుకున్నాం కదా, చింతపండు అనేది ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. సాంబార్కి సరిపడా కొద్దిగా సాంబార్ అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కారపొడి, ధనియాల పొడి, సాంబార్ పౌడర్ కూడా వేసేసాను. వీటిని బాగా ఒకసారి అలా తిప్పాలి. మనము పోపులో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా వేయడం వల్ల పప్పుకు కూడా మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో వేసేసి కుక్కర్లో ఇంకో 1/2 గ్లాస్ నీళ్ళు వేసేసి వేస్ట్ కాకుండా అందులోనే వేసేసాను. ఇప్పుడు ఆ కుక్కర్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని అంచులకి అవి పొంగి ఉంటుంది కదా కందిపప్పు, అది క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనం పోపు పెట్టేటప్పుడు ఇంకొద్దిగా అది మాడిపోయి మనము తోముకునేటప్పుడు పాత్రలో రాదు. ఇంట్లో కూర చేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో నేను 1.5 గరిటె అయితే ఆయిల్ వేసాను, మీకు తగినంత వేసుకోండి. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు వేసేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా ఎక్స్ట్రా వేయండి, ఉల్లిపాయ కూడా బాగా వేయండి సాంబార్కి సరిపడా, అప్పుడు బాగుంటుంది. చూపించిన 2 పచ్చిమిరపకాయలు 4గా కట్ చేసి ఈ విధంగా అయితే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే తొందరగా వేగుతాయి, ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇది కలర్ చేంజ్ అయితే అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని అందులో చూపించిన 6 టమోటాలు ఒక 5-6 భాగాలుగా లేదా 8 భాగాలుగా అయితే చేశాను నేను. మీకు వీలైనంత సైజులో అయితే కట్ చేసుకొని వేసుకోండి. నాకు అక్కడక్కడ టమోటాలు చూస్తూ ఉండడానికి, తినేయడానికి చాలా ఇష్టము. మరీ సన్నగా కట్ చేస్తే అవి కనిపించవు, నాకు అలా నచ్చదు. అందుకని నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను. వాటిల్ని గరిటెతో అయితే మగ్గిన తర్వాత అలా మెదిపేసామంటే అవి కూడా నలిగిపోతాయి. అలా గరిటెతోనే అలా నలకొడతాను నేను. కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత తొందరగా అయితే మగ్గిపోతాయి. అలా చేయడం వల్ల టైం అనేది మనకు కలిసి వస్తుంది. ఈ విధంగా టమోటాలని మగ్గించుకోవాలి. నాకైతే ఒక 3 to 4 మినిట్స్ అయితే పట్టింది. ఎర్లీ మార్నింగ్ చేశాను కదా సాంబార్, లంచ్ బాక్స్కి అనేసి హడావిడిగా అయితే చేసేసాను. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే భలే వచ్చింది. ఇప్పుడు టమోటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి, క్యారెట్ అయితే వేసేసాను. నేను క్యారెటే కాదండి, నేను ఇంట్లో పొటాటో ఉన్న, బీన్స్ ఉన్న అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసేస్తాను. అన్నీ వేయడం వల్ల సాంబార్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అలా ఉంటుంది. అది ఉడుకుతూ ఉంటేనే ఇల్లంతా గుమ్మాలించిపోతుంది వాసన. ఈ విధంగా ఒక 3 మినిట్స్ పాటు ఉప్పు, కారం ఆ ముక్కలకి పట్టేట్టుగా ఒక 3 మినిట్స్ అయితే అలా మిక్స్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పులో పొడులన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేయాలి.
సాంబార్ అనేది గట్టిగా ఉంది కదా, ఇంకో గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాల్సి వస్తుంది. సాంబార్ నాకు గట్టిగా ఉన్నా కూడా ఇష్టం లేదు, కొద్దిగా పలుచగా ఉంటే ఎక్కువ వేసుకొని తినొచ్చు. సాల్ట్ కూడా వేసాను. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే బాగా పిరికిడి వరకు వేసేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ సాంబారు పూరీలోకైనా చాలా బాగుంటుంది ఈ సాంబారు. ఇలా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ అయితే రాణించాలి. మీకు టైం ఉంటే ప్రెసిడెంట్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయండి. నాకైతే ఆ రోజు స్కూల్కి లేట్ అవుతుందని పిల్లలకి నేనే ప్రెసిడెంట్ తీసేసి ఈ విధంగా అయితే మూత తీసేసాను. చూడండి, వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. భలేగా ఉంటుంది ఈ సాంబార్ అయితే. ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి అన్ని వెజిటేబుల్స్ కరెక్ట్గా కుక్ అయిపోతాయి, అందులో డౌట్ ఏం అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా బౌల్లో అయితే వేసేసుకోండి. వేస్తూ ఉంటే నాకు గోడ పైన కూడా సాంబార్ పడింది. ప్రస్తుతానికి టిష్యూ పేపర్తో క్లీన్ చేశాను, తర్వాత సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా హడావిడిగా అయితే చేసుకున్నాను సాంబారు. సాంబార్ అనేది మంచి టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.